మొత్తం ఊడిపోవాలా తాత చెట్టు? మొత్తం ఊడిపోవాలరా. కింద ఉంటదా? కింద ఉంటది గుంజు. వెళ్ళిందా తాత? వెళ్ళిందిరా. దీనికి ఇట్లా ముళ్ళు గుచ్చాలి. దేనికి? దీనికి, లేకపోతే చేదిత్తది. చేదిత్తదిరా. అవునా? చూసిన వారు ఎప్పుడన్నా? నాకు తెలియదు, అందుకే అప్పటి నుంచి చూస్తాను ఎప్పుడొస్తుందా బెల్లం ఎప్పుడొస్తుందా అని. మన బెల్లం తీరే ఉంటది తాత. ఇది తెల్లగా ఉంటదిరా. ఈత బెల్లం తెల్లగా ఉంటదా? తెల్లగా ఉంటది. ఇక చూడు, ఇక ఇది బెల్లమా? బెల్లం తించూడు. ఇది బెల్లమా తాత? ఈత బెల్లం. ఇది ఈత బెల్లమా? మంచిగా ఉన్న తాత. మంచిగా లేదా? దీని ఇట్లా ఉట్టిగా తినుడేనా? ఉట్టిగా తినుడేరా. సేమ్ కొబ్బరి ఉన్నట్టున్నది. మంచిగా ఉంటది. దీన్ని తింటే బాగా సలువిత్తది. అవునా? మన శరీరంలో సల్వ బాగా తయారు చేస్తుంది. ఇప్పుడు ఇది కింద లోపలికి ఉంటది, ఇంకా కొంచెం లోపలికి వేయింది గూజు. తిగే ఉన్నది తాత మంచిగా. అయితే దీన్ని కొంచెం కిందికి కొడితే మనకు అంతా వచ్చేది ఈత బెల్లం కదా. ఈత బెల్లం మంచిగా ఉన్నది. ఎన్ని రోజులు ఉంటది తాత ఇట్లా కొట్టినాక? కొట్టినాక 2-3 రోజులు ఉంటదిరా. అంతేనా? ఒక్క చెట్టుకి ఎంత వెళ్తుంది తాత? ఇక మంచి పెద్దది కొట్టానంటే దాదాపు ఒక 4-5 కేజీలు వెళ్తుంది. వామ్మో. చిన్నదైతే? చిన్నదైతే 1 కేజీ. ఇప్పుడు దీనికి 1/2 కేజీ మందం వెళ్తుంది బెల్లం. బెల్లం ఇప్పుడు ఇదంతా అదేనా? బెల్లమేనా? ఈ లోపల ఇదంతా అదే. ఇదంతాదా? మరి ఇది అట్టి నీది పీసు పొట్టు. అంతేనా? ఇది తీయాలి ఒక ఇట్లా. అది ఇట్లా వెళ్తుందా? ఈత బెల్లం. నేను నువ్వు బెల్లం బెల్లం అంటే టీలేసుకునే బెల్లం అనుకున్నా. కాదు, ఇది ఈత బెల్లం అంటారు. అవునా? నాకెప్పుడు తెలియదు తాత ఇది ఈత బెల్లం. ఇప్పుడు చూసినవారా? ఇప్పుడు చూసినా. అసలు నేను నాకు ఈత బెల్లం తెలియదు, ఏం తెలియదు. పల్లెటూళ్ళల్లో అన్ని దొరుకుతాయిరా. అవునవును. అయినా దొరుకుడు కదా తాత, ఫస్ట్ మాకు తెలవాలి కదా ఈ బెల్లం ఇట్లుంటది. మీకు తినేది తెలియదు కదా. అవును. ఇక ఇప్పుడు ఇది ఎందుకంటే ఇప్పుడు పల్లెటూళ్ళలో మేము దీన్ని ఎక్కువ తింటాం. ఎందుకంటే ఇది సల్వ కదా. అదే అదే, ఇది భలే ఉంది చూడు తాత. ఇగో ఇది దించుర్రా. అది దించుడు నువ్వు ఎట్లున్నావో. కొబ్బరి ఒక్కలు ఎక్కువ మంచిగా లేదా? మంచిగా ఉంటుందా? ఇంత కష్టపడాలి ఇదేనా? మంచిగా ఉంది తాత. ఇప్పుడు ఇక్కడికి నరకన్నా దీన్ని? ఈడికి నరికి తీసుకుపోవాలి. వామ్మో.